ఆరాధించేదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగాడేదం క్రీస్తునాదుని వ్యాధులన్ బాధలన్ చేయించుటకు ప్రభువును స్తుతించేదం వ్యాధులన్ బాధలన్ చేయించుటకు ప్రభువును స్తుతించేదం బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము రండి ఆరాధించెదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగాడేదం క్రీస్తునాదుని గోడలు క్రూరద్రోయా ప్రభువును స్తుతించేదం ఎరికో గోడలు క్రూరద్రోయా ప్రభువును స్తుతించేదం ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము రండి ఆరాధించేదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగాడేదం క్రీస్తునాదుని
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగును గాక. ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి వందనం, తండ్రి వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం, యేసయ్య వందనం. యేసయ్య వందనం. ఈ పరిశుద్ధ దివ్య ఆరాధనలో మనమంతా కన్నులను మూసుకొని మన జీవితములను దేవునికి అర్పించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి స్తుతించి గణపరచి ఆరాధించుదము. ఈ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాద ఆరాధనలో యేసు ప్రభు యొక్క దివ్య బలిపీఠముపై వేంచేసి మన మధ్యలో వేచి ఉన్నారు. ఆయనకు స్తుతులు ఘనత మహిమ చెల్లునుగాక. పరలోకములో దేవుడు, దేవదూతలు ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. ఇదిగో మనము కూడా యొక్క ఆరాధన సమయములో దేవుణ్ణి స్తుతించి ఆరాధించుదాము. యేసునాథా, నీకే వందనం, నీకే స్తోత్రము రాజా, ఆరాధన అని ఆ దేవుణ్ణి మనము స్తుతించి మహిమపరచి ఘనపరుచుదాం. ఈ యొక్క భజన గీతము ద్వారా దేవుణ్ణి మహిమపరుచుదాం.
నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. యేసునాథ నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథ నీకే 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 ఆరాధన. యేసునాథ నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. యేసునాథ నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ప్రేమరాజా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దేవుణ్ణి మనం స్తుతించి కనపరుచుదాము. ఇదిగో ప్రేమరాజు ఆ దేవుణ్ణి స్తుతించి కనపరుచుదాము. పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనలందరినీ కూడా దీవించమని, మన కుటుంబాలను ఆశీర్వదించమని దేవునికి స్తుతులను మహిమను చేకూర్చుదాం. అందరము కూడా చేతులను పైకి లేపి దేవుని కనపరుచుదాం. దివస ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నను, దేవుని స్తుతించడము ద్వారా దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇల్లు మూసుకొని ఈ యొక్క ఆరాధనలో భక్తితో దేవుణ్ణి కనపరుచుదాం. ప్రేమరాజా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. 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 ఆరాధన ఆరాధన ఆరాధన, ప్రేమరాజా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, ప్రేమరాజా నీకే ఆరాధన. యేసునాథ నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. యేసునాథ నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ప్రభువా, మీరు ఎంతో మందిని తాకి స్వస్థత పరిచారు. అలనాడు మీరు ఎంతో మందిని మీరు స్వస్థత పరిచారు. ఇదిగో యొక్క సమయములో యొక్క భక్తి ఆరాధనలో, యొక్క దివస ప్రసాద ఆరాధనలో పరమ వైద్యుడైనటువంటి ఆ దేవునికి మొరపెట్టండి. నీ యొక్క బాధలను, నీ యొక్క స్థితిగతులను, అనారోగ్యాన్ని దేవునికి అర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు మనలందరినీ తాకుతూ ఉన్నాడు, స్వస్థత పరుస్తూ ఉన్నాడు. పరమ వైద్యుడు, స్వస్థత పరిచేటువంటి దేవుడు. ఆ దేవుని ఆరాధించి కనపరచుదాం. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన.
పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. ఆరాధన ఆరాధన ఆరాధన, పరమ వైద్యుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, పరమ వైద్యుడా నీకే ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రమయ్యా. ఏ విధంగా అయితే కాపరి తన గొర్రెలను కాచి సంరక్షిస్తాడు, మన యేసు ప్రభు కూడా మనలందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇదిగో బిడ్డ, నీవు యొక్క సన్నిధానములో దేవుని ప్రసన్నతలో ఉంటూ మంచి కాపరి మననెప్పుడు కూడా చేయి విడవడు. ఆయన ఎప్పుడు కూడా మనలందరినీ పచ్చిక బయలుకు నడిపిస్తాడు అనే విశ్వాసముతో నమ్మకముతో దేవుని స్తుతించి ఆరాధించుదాము. అందరూ కూడా చేతులను పైకెత్తి మనస్ఫూర్తిగా పరిపూర్ణ హృదయముతో మీరు దేవునికి సమర్పించుకుంటూ ఈ యొక్క ఆరాధనలో ప్రార్థన చేద్దాం. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. 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 ఆరాధనం ఆరాధన ఆరాధనా, మంచి కాపరి నీకే ఆరాధనా. ఆరాధన ఆరాధన ఆరాధన, మంచి కాపరి నీకే ఆరాధన. పరిచి మహిమపరచుదాం. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథా నీకే ఆరాధన. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని ఆనాడు ఏ విధంగా అయితే విశ్వాస దేవుని ప్రార్థించాడో ప్రభు ఆయనను కరుణించాడు. దావీదు కుమారుడు యేసు ప్రభు కరుణించేటువంటి దేవుడు, మనలందరినీ కూడా సంరక్షించేటువంటి దేవుడు. ఆ ప్రభుని మొరపెట్టే ప్రతి వారికి ఆయన దీవెనలను అనుగ్రహాలను కురిపించేటువంటి దేవుడు. పరిశుద్ధమైనటువంటి ఈ దివ్య ప్రసాద రూపములో మన మధ్యలో ఏం చేసి ఉన్నటువంటి ఆ దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచి మరియు మనమందరం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తుతులు ఘనతలు మహిమలు చేకూర్చునుగా. కానీ ఏ విధంగా అయితే కీర్తనకారుడు దావీదు దేవుని స్తుతించాడో మనమందరము కూడా విశ్వాసముతో నమ్మకముతో దేవుని స్తుతించి ఆరాధించుదము. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం
ఆరాధన దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమారునికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన 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 యేసునాథా నీకే ఆరాధన. ఆరాధన 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 దావీదు కుమారునికే ఆరాధన. ఆరాధన 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 దావీదు కుమార నీకే ఆరాధన. ఆరాధన 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 దావీదు కుమారునికే ఆరాధన. ద్రాక్షవల్లి నీకే వందనం. ద్రాక్ష చెట్టుకి కొమ్మలు ఏ విధంగా అయితే అంటిపెట్టుకొని ఉంటాయో మరియు అప్పుడే అవి ఫలిస్తూ ఉన్నవి. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా యేసు ప్రభుతో కలిసి ఆయనతో నీవు సహవాసము చేస్తూ ప్రార్థిస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే నీవు కూడా ఫలిస్తావు. ద్రాక్షవల్లిలాగా నీవు ఎప్పుడు కూడా చిగురిస్తూ ఫలితాన్ని ఇస్తావు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి స్తుతులు ఘనత మహిమ చేకూరుస్తూ ఆరాధిస్తూ దేవుని స్తుతించి మహిమ పరుచుదాం. ద్రాక్షవల్లి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. 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 ఆరాధన 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 ద్రాక్షవల్లి నీకే 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 ఆరాధన. ఆరాధన ఆరాధన ద్రాక్షవల్లి నీకే ఆరాధన. ఆరాధన 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 ద్రాక్షవల్లి నీకే ఆరాధన. ద్రాక్షవల్లి నీకే ఆరాధన.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా వందనం, యేసయ్యా వందనం. యేసయ్యా మేము వందనం, కనపరుస్తూ ఉన్నామయ్యా, మేము స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ఈ యొక్క దివస ప్రసాద ఆరాధనలో, తపస్సు కాలములో ప్రభువా, ఇదిగో మేమందరము కూడా నీ చెంతకు చేరి ఎన్నెన్నో విధాలుగా మా జీవితములో మార్పు రావాలని, మా జీవితములో మేము కొన్ని మార్పులు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాము. ఎంతోమంది తపస్సు కాలములో ప్రభు చెంతకు తిరిగి వస్తూ వారు చేయకూడనటువంటి పనులన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇంకా ఏమి చేయాలి ఈ తపస్సు కాలములో అని ధ్యానిస్తూ ఎంతోమంది నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఈనాడు మనమందరము కూడా సత్ప్రవర్తన, మంచి నడవడిక, మన జీవితములో ఒక మంచి నడవడికను మనము ఈ యొక్క తపస్సు కాలములో ప్రారంభించుకుందాము. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన గలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే అని అపోస్తుల కార్యములో 10వ అధ్యాయములో 35వ వచనములో వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏ జాతి వారమైనను, ఏ సంఘానికి చెందిన వారమైనను, ఏ మతానికి చెందిన వారమైనను, ఏ కులానికి చెందిన వారమైనను సత్ప్రవర్తన కలిగి జీవించేటువంటి వారు దేవునికి అంగీకార యోగ్యుడే అని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నది. మంచి ప్రవర్తన, మంచి నడవడిక, అలాంటి జీవితాన్ని మనకు దయచేయమని దేవుణ్ణి స్తుతించి మహిమపరచుదాం. ప్రభువా, ఇదిగో ఎన్నెన్నో పాపాలు చేసి ఎన్నెన్నో మోసాలకు బానిసలున్నాయి. ఇదిగో ఇక తపస్సు కాలములో నేను సత్ప్రవర్తన కలిగి మంచి నడవడిక కలిగి జీవించటానికి అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండుడు అని 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనములో వాక్యము మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నది. మనల్ని పిలిచినటువంటి దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు. ఆ దేవుడు పవిత్రముగా ఉన్నాడు కనుక మనము కూడా పవిత్రముగా జీవించమని ప్రభు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. పవిత్రత ద్వారానే దేవుని దీవెనలను మనము పొందుకోగలము. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, తపస్సు కాలములో మన జీవితాలను, నీ జీవితమును నెమరు వేసుకుంటూ ఎక్కడ పొరపాటు జరిగినదో దానిని సరిదిద్దుకుంటూ ఒక మంచి నడవడిక, సత్ప్రవర్తన కలిగి జీవించలాగున దేవుని అనుగ్రహాన్ని కోసం ప్రార్థించుకుందాం. మంచి వారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును, వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును. కానీ దుష్టునికి దేవుడు విరోధు అగునని 1 పేతురు 3:12వ వచనములో వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. మంచివారిని దేవుడు కనిపెట్టుకోను ఉండును. మంచివారిని దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు, వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకిస్తాడు. ఎందుకంటే మన ప్రభువు మంచివారు కనుక, మంచి కాపరి కనుక. ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, పవిత్రమైనటువంటి దేవుడు, ఆ దేవుడు మంచివారు కనుక మనలందరినీ కూడా మంచివారుగా జీవించమని తపస్సు కాలములో మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తుతులు, దేవునికి ఘనత, మహిమ, ఆరాధనలు చెల్లునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక తపస్సు కాలంలో మనము మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనలో మార్పును తీసుకురావటం కోసము దేవుని దగ్గర దివస ప్రసాదములో ప్రార్థన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ధర్మవర్ధనము అన్న ఫలము నుండి ఒక జీవ వృక్షము ఎదుగును అని సామెతల గ్రంథము 11:36వ వచనములో మనకు తెలియపరుస్తూ ఉన్నది.
ఒక మంచి ఫలము ఒక మంచి వృక్షము నుండే ఫలిస్తూ ఉంది. మంచి చెట్టుకు మంచి ఫలాలే కాస్తుంది, చెడు చెట్టు చెడు ఫలాలను ఇస్తుంది. కనుక ప్రియ సహోదరులారా, మంచి చెట్టు చెడు ఫలాలను ఎప్పుడు కూడా ఇవ్వదు. చెట్టును బట్టి కాయను బట్టి చెట్టు ఎలాంటిదో మనకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుల, ఇదిగో ఈ యొక్క దివస ప్రసాద ఆరాధనలో ఒక నిర్ణయము తీసుకుంటూ దేవుడు మనలందరినీ కూడా నడిపించమని, ఆయన దీవెనల అనుగ్రహాలను మనపై కుమ్మరించమని ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే ఘనత, మీకే ఘనత. దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవించు వారిని, మంచి నడవడిక గల వారిని, సత్ప్రవర్తన కలిగిన వారిని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలములో, ప్రస్తుత ప్రపంచములో సత్ప్రవర్తన, మంచి నడవడిక మన అందరిలో కొరబడుతూ ఉన్నది. చిన్న బిడ్డల దగ్గర నుండి వృద్ధుల వరకు ఏదో ఒక దురవాట్లతో జీవిస్తూ ఉన్నారు. సమాజములో కనిపిస్తూనే ఉన్నారు. ఇంద్రియ నిగ్రహం లేక తనను తాను అదుపులో పెట్టుకుని లేనివాడు ప్రకారములు లేక రక్షణము కోల్పోయిన కోట వంటి వాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుచున్నది. వివిధ రకాల వ్యసనాలతో, చెడినటువంటి నడకతో జీవించినటువంటి వారును రక్షణమును కోల్పోయినటువంటి వారు. అందుకే పౌలు గారు మన అనుదిన జీవితములో క్రీస్తు మనస్తత్వమును కలిగి క్రీస్తు పోలి జీవించాలి అని సూచిస్తూ ఉన్నారు. క్రీస్తు మనస్తత్వమును అలవర్చుకున్నప్పుడే మనము సత్ప్రవర్తన గలవారము అవుతాము. మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమును ఒప్పుకొని ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. ఎప్పుడైతే ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తావో అప్పుడే మనము ఒక మంచి బాటలో నడవగలము. కష్టమైనటువంటి జీవితమే ఆజ్ఞలను పాటించటము, అదుపులో ఉంచుకోవటము కష్టమే. కానీ వాటన్నిటిని మనము దేవునికి అర్పించుకుంటూ, ఇది మన యొక్క శక్తి చాలదు, దేవుని అనుగ్రహము ద్వారా ఆయనకు అనుగ్రహాన్ని పొందుకుంటూ మనము జీవించగలము. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధమైనటువంటి దివస ప్రసాద ఆరాధనలో ఈ తపస్సు కాలములో ప్రభు మనలందరినీ దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీ కుటుంబాలను దేవుడు సంరక్షిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. తండ్రి వందనం, తండ్రి యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వము నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు అని పాటను పాడుకుంటూ, ప్రభు ఇదిగో నీ ఉంటే నాకు చాలు, నీ ద్వారా నేను ఈ లోకములో ఏదైనా కూడా సాధించగలను. ప్రభు నీ ఉంటే చాలు, నాకు అన్నీ దొరికినట్లే అంటూ మరి దేవుణ్ణి మనం స్తుతించుకుంటూ, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వము నీవయ్యా అని ఆ దైవాతి దేవుణ్ణి ఘనపరచి మహిమపరుచుకుందాం. దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా,
నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నే ఆరాధింతుం, నా జీవమా నా స్నేహమా నిన్నే ఆరాధింతుం. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి ప్రేమను వర్ణించుట మనకు సాధ్యము కాదు. ఆయన కార్యములు వివరించుట మన బ్రతుకు చాలదు. తండ్రి దేవుడు ఎంతగానో ప్రేమించారు. ఆయన యొక్క ప్రేమకు అవధులు లేవు. అలాంటి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనందరి కోసము, మన కోసము రక్షించడము కోసము ఈ లోకానికి పంపించారు. ఆ ప్రేమను వర్ణించాలంటే ప్రియ సహోదరులారా, మనము అనుభవించాలి. మనము కూడా ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. యేసు ప్రభు ఈ లోకములో ఆ ప్రేమను మనతో పంచుకొని కల్వారిలో మన కోసం మరణించారు. అలాంటి ప్రేమను ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలని దేవుడు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇదిగో ఈ యొక్క దివస ప్రసాద ఆరాధనలో మేము మిమ్మల్ని ప్రేమించేవారముగా, నిన్ను స్తుతించేవారముగా నీ ఉంటే మాకు చాలయ్యా. మా జీవితములో మాకేం అవసరము లేదు, నీవు తప్ప మాకు ఇంకా ఏమీ లేదని మనస్ఫూర్తిగా హృదయముతో ఆ దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకుందాము. తండ్రి వందనం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్య వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా,
నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధిలో ఉండటము నాకెంతో ఆనందము. నీ సన్నిధిలో ఉండటము ఒక పరిమళము లాంటిది. జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని యొక్క స్నేహాన్ని, యేసు ప్రభు యొక్క స్నేహాన్ని అనుభవించినట్లయితే దానిలో ఉండేటువంటి పరిమళము, దానిలో ఉండేటువంటి రుచి, ఆయనలో ఉండేటువంటి ఆ మాధుర్యము వర్ణించలేము. కనుక ఆ ప్రభుని మనము మనస్సారా ప్రేమించుదము, ప్రభునితో స్నేహము చేద్దాము. ఈ తపస్సు కాలములో యేసు ప్రభుతో మనం ఎక్కువగా స్నేహము చేద్దాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేద్దాము. నీ జీవితంలో దూరమైపోయినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ, పాపములో పడిపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి పునఃప్రారంభించుకుంటూ, ప్రభు దగ్గరికి చేరుతూ, ప్రభుతో తిరిగి నీవు స్నేహము ఏర్పరచుకుంటూ ఆ యొక్క అనుభవాన్ని, ఆ యొక్క పరిమళాన్ని, ఒక మంచితనాన్ని అనుభవించడం కోసము ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ చప్పట్లు కొడుతూ చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఘనపరుచుదాం, మహిమపరచుదాం, దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధమైనటువంటి దివ సభ ఆరాధనలో దేవునితో మమేకమవుతూ ప్రభువాను దీవించయ్యా, నన్ను కరుణించువా, ఇదిగో యేసయ్యా నేను పాపాత్ముడయ్యా అని ఒప్పుకుంటూ దివస ప్రసాద రూపంలో దేవుని స్తుతించు. మనందరిని కూడా తాకి స్వస్థత పరచుమని, మనందరినీ కూడా దీవించమని, మా కుటుంబాలను ఆశీర్వదించమని, మా బిడ్డలను దీవించమని, పరీక్షలు రాసేటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, అనారోగ్యంతో ఉండే వారిని దీవించమని, రకరకాలుగా అనేక ప్రార్థించమని కోరుతున్నారు. కూడా ఈ తరుణములో ఈ దివస ప్రసాద ఆరాధనలో వారందరినీ గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాము. ఇదిగో దివస ప్రసాద ఆరాధన మన కుటుంబాలను దేవునికి అర్పించుకుంటూ ప్రార్థన చేద్దాము. తండ్రి నీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన, మహిమ చెల్లునుగాక అని పరలోకములో దేవుని స్తుతించిన విధముగా దివ్య బలి పూజలో దివ్య బలిపీఠం పైన ఉన్నటువంటి ప్రభుని మనమందరము ఘనపరుచుదాము. మనలందరినీ కూడా దేవుడు తాకుతూ ఉన్నాడు, స్వస్థత పరుస్తూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు. మన యొక్క సమస్యలన్నీ ప్రభుకు తెలుసు. ఇదిగో ఈ సమస్యలన్నింటినీ కూడా దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థించు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా,
నీవుంటే నాకు చాలు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన సమయములో ప్రభువా, నీ సన్నిధిలో మేము చేరి ప్రార్థన చేస్తూ ఉండగా, ఆనాడు శతాధిపతి దేవుని సన్నిధిలో నిలబడి అతడు చెప్పినటువంటి ఒక ప్రార్థన, దేవా నీవు నా సన్నిధికి నా ఇంటికి వచ్చి, నీవు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు, నీ ఒక మాట పలికిన చాలు నీ సేవకుడు స్వస్థత పొందుకుంటాడు అని శతాధిపతి ప్రార్థించాడు. ఈ యొక్క ఆరాధన సమయంలో మీరు అదే విధముగా ప్రార్థించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరెవరైతే సమస్యలలో ఉన్నారో, ఇదిగో నేను అనర్హుడిని, కానీ మీ యొక్క దీవెనల కోసము, అనుగ్రహము కోసము, కృప కోసము ప్రార్థించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనకు సమీపములో ఉన్నారు. ప్రభు ఇదిలో మనకు దగ్గరలో ఉన్నారు. మనలందరినీ కూడా చూస్తూ ఉన్నారు, తిలకిస్తూ ఉన్నారు. ఈ ఆరాధనలో నీవు ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఈ ఆరాధన సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం దేవుని సమక్షంలో ఉండి, దేవా నీ అద్భుతకరమైనటువంటి స్వస్థతను ఈ బిడ్డలకు దయచేయమని ఈ ప్రార్థనలో దేవునికి మొరపెట్టుకుందాం. జీవితంలో, కుటుంబంలో ఒక్కొక్క సమస్యతో చాలా మంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కోసము ప్రార్థించుకుందాం. శాంతి సమాధానము లేనటువంటి కుటుంబాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్పినటువంటి మాటలు, నేను మీకు శాంతిని ఇస్తున్నాను, అది మీకు ప్రపంచము చూపించే శాంతి వలె ఉండేది కాదు, నేను మీకు శాంతిని ఇస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను కూడా నీ యొక్క శాంతి వెలుగులో వెలిగింపచేయమని ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరెవరైతే కష్టాలలో, ఇబ్బందులలో, సన్మార్గములో నడవకుండా జీవిస్తూ ఉన్నారో వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము. మేమందరము బలహీనులము, మేమందరము పాపాత్ములము. ప్రభువా, నీ యొక్క అనుగ్రహము, నీ యొక్క కృపలేక మేము జీవించలేము. ఈ సమయంలో ప్రభు చెంత చేరి ప్రభుని దర్శిస్తూ అద్భుతకరమైనటువంటి నీ యొక్క స్వస్థత కార్యమును, ధైర్యమును, నిరీక్షణను మాకందరికి దయచేయమని ప్రత్యేకించి ప్రార్థించుకుందాం. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనేటువంటి యువతి యువకులందరినీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాము. దంపతులను నీకు సమర్పిస్తూ ఉన్నాము. పెళ్ళైన తర్వాత సంతానము లేక సంతానము కోసం ఎదురు చూసే వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈ రోజులలో పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారు మంచి విధముగా పరీక్షలు రాసి ఉత్తీర్ణతలో విజయాన్ని పొందే విధముగా దీవించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. తల్లి శ్రీ సభను మీకు సమర్పిస్తూ ఉన్నాము. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్యము కోసము ప్రార్థిస్తూ ఉన్నాము. గురువును, కన్యాస్త్రీలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. దేశ నాయకులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము. దేవా, నీ కరుణగల హస్తం ఈ తపస్సు కాలంలో, ఈ రోజుల్లో మేము చేసే ఈ ధ్యానములో ప్రభువా, ఈ ఆరాధన సమయంలో ఇక ప్రపంచము మీద, ప్రతి ఒక్కరి మీద, ప్రతి కుటుంబం మీద నీ కరుణగల హస్తముతో నీ దీవెనలను కుమ్మరించండి, ఆశీర్వదించండి. నీ కరుణగల నేత్రముతో దేవా, నువ్వు చూసే ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క కుటుంబానికి అవసరమైనటువంటి
దీవెనలను మీరు కురిపించండి. ప్రభువా, ఇదిగో ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో నీ సన్నిధి నుండి పొందుకునేటువంటి భాగ్యము, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ విధంగా రకరకాలైనటువంటి ఉద్దేశాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ ప్రైజ్ ద దేవా లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? నా హృదయములో క్రీస్తుకు స్థానం ఉన్నదా లేక సైతానుకు స్థానం ఉన్నదా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ మంచి మార్గములో సత్ప్రవర్తన కలిగి జీవించే వారముగా ఈ యొక్క తపస్సు కాలములో మనము ఒక దీక్షలో చేరి దీక్షను చేపడుతూ ఒక మంచి మార్గాన్ని మనకు చూపించమని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసము మనమందరము శిరములను వంచి మోకరించి శిరమును వంచని పాటను పాడుకొని దేవుని దీవెనల కోసము ప్రార్థించుదాం. శిరములు వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప భూతమనీరు పాతవు పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదం. శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల ద్వారా ఈ యొక్క పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్యము కొరకు, ప్రపంచ దేశాల శాంతి సమాధానము కోసము ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవరవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక.